ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేశానని ఈ సంఘానికి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్లూరు లక్ష్మయ్య కర్నూలులో తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులుగా లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నో సేవలు చేశారని ఆ సేవలను మరింత విస్తృతపరుస్తామన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సహకారంతో సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తామన్నారు లక్ష్మయ్య. కొంతకాలంగా మహాసభలో ఒడిదుడుకులు ఉన్నాయని వాటిని అంతా కలిసి పరిష్కరించి ఒక మార్పు దిశగా ముందుకు వెళ్తామన్నారు. మహాసభ చాలా డిస్టర్బెన్స్ అయ్యింది. మరి అధిష్టానం అంటే మహాసభ మాజీ అధ్యక్షులు ఇప్పుడు మంచి ప్రెసిడెంట్ కూడా మాకు ఇప్పుడు వచ్చారు కాబట్టి వారికి కాశానభవన సత్రంగా అనుబంధం ఉంది, వాసవి సత్రంగా అనుబంధం ఉంది. చక్కగా మా పెద్ద టీజీ వెంకటేష్ గారి యొక్క శిష్యుడు ఇవన్నీ మాకు ఇప్పుడు కలిసి వచ్చినాయి. అందువలన లక్ష్మయ్య గారి నాయకత్వం అంటే ఎవరు కూడా కాదనరు. ఈ సందర్భాన్ని ఈ 2 సంవత్సరాల్లో చక్కగా ఒకటి మెంబర్షిప్, 2 సర్వీస్ యాక్టివిటీస్, 3 అన్నిటికంటే ఇంపార్టెంట్ మాకు అక్కడ ఏమి స్థానం లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రప్రదేశ్ నుండి బిల్డింగ్ని మేము ఇప్పుడు వాడుకోవటం లేదు. సడన్గా ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే బయటకు వచ్చేసిందో అట్లా మేము ఇటు వచ్చేసాం. కాబట్టి విజయవాడలో గాంధీనగర్లో ఉన్న బిల్డింగ్ని అర్జెంటుగా ఆల్రెడీ 2 స్లాబ్లని ఇంకొక 4 స్లాబ్లు వేసి అక్కడ మనము రూమ్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పూర్ పీపుల్కి అమరావతి కేంద్రంగా మనకు ఇక్కడ ఎలాంటి స్థానం లేకపోవడం, మరి కొంతమంది అధ్యక్షులు అక్కడ ఏదో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఏదో మొక్కుబడిగా అక్కడ నుంచి పాలన చేయడం, తర్వాత ఈ హైదరాబాద్ బిల్డింగ్ కూడా పాడుపడిపోవడం, వీటన్నిటి తర్వాత మహాసభలో కూడా రాజకీయంగా ఒడిదుడుకులు రావడం, కొన్ని పార్టీల వారు వచ్చి వాళ్ళు మా పార్టీ వచ్చిందని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళను దింపడం, తర్వాత సుబ్బరాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ను 7 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం, ఆ బిల్డింగు మేము మరమ్మతులు చేసి ఆ వారికి అందిస్తే వారు ఒక్కరోజు కూడా ఆ బిల్డింగ్ను ఓపెన్ చేయకుండా 6 నెలలు మూత వేసి కరెంటు బిల్లు కట్టకుండా ఒక ఫైన్ మార్నింగ్ పడగొట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి మహాసభ చరిత్రలో. ఇవన్నీ దుర్దినాలుగా మేము భావిస్తాము.